అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. మీరు కేవలం విగ్రహ రాజకీయాలకే పరిమితం అయిపోయింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సుమారు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అసలు సమతా సమాజాన్ని నిర్మించాలని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన అదే దళితుల మీద దాడులు కానీ, బీసీల మీద కేసులు కానివ్వండి, వీటన్నిటిని చూస్తే ఏం చెప్పదలుచుకున్నారు? అంబేద్కర్ గారికి ఫస్ట్ ద్రోహం చేసింది జగన్. అంబేద్కర్ గారి పేరు వాడుకుంటూ దళితులను ఇబ్బంది పెడతా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి రాలా. డాక్టర్ సుధాకర్ గారిని చచ్చిపోయినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలా. 11-12 మంది దళితులు ఇబ్బంది పడ్డప్పుడు జగన్ గారు బయటికి రాలా. ఇప్పుడు ఎప్పుడు గుర్తురాని దళితులు ఎలక్షన్ ముందు గుర్తొచ్చారు జగన్ గారికి. ఈ డ్రామాలన్నీ కూడా పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. 2024లో చెప్పుతో కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డికి జనం సమాధానం చెబుతారు. చివరి కోడికత్తి శ్రీను కూడా మొన్నటి వరకు ఆమర నిరాహార దీక్ష అతను జైల్లో ఉండి చేస్తున్నాడు. ఓ పక్కన అతని తల్లి కానివ్వండి, సోదరుడు కానీ చేస్తున్న నిర్బంధించి మరీ ఆ నిరాహార దీక్షని భగ్నం చేసిన పరిస్థితి. అంటే ఆయనకు ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం అన్నట్టుగా ఆ రోజున పాదయాత్ర సమయంలో కానివ్వండి, లేకపోతే ఓదార్పు యాత్ర సమయంలో కానివ్వండి, ఎక్కడా కూడా ఆయన ఎవరు అడ్డుకోలేదు కదా. ఈరోజు ఎందుకు ఇంత పోలీసులను పెట్టి ఇంత దమనకాండ ఎందుకు చేస్తున్నారంటారు? ఇప్పుడు సీను కోడికత్తి సీన్ అయిపోయాడు. పబ్లిక్ పలిగేటప్పుడు కూడా కోడికత్తి సీన్ అనే పలుకుతున్నారు. అతని ఇంటి పేరు ఏంటనేది ఎవరికి తెలియదు. కోడికత్తి అతని ఇంటి పేరు అయిపోయింది. అది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కోడికత్తి సీనుని బలిపశువుని చేసి జగన్ గద్దెనెక్కాడు. ఇప్పుడు అదే కోడికత్తి సీను జగన్ని గద్దె దింపుతాడు. ఇది తథ్యం. సో అంటే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కానివ్వండి, లేకపోతే ఒక వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతికో లేకపోతే జయంతికో పెద్ద ఎత్తున అంటే ఆ ఇదిని తమకు ఆపాదించి ఈరోజు చేస్తున్న నాయకుల ప్రయత్నాలు చూస్తుంటే ఎలా చూడాలి? మొన్న మధ్య రాధా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను ఎక్కడికి పోను, లేదా నేను ఇంకా అందులో ఉన్న ఎవరైనా కనీసం చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రండి అని ఆయన పిలవడం కానివ్వండి. అంటే ఈ మధ్యకాలంలో కొడాలి నాని గారిని కలిసినా, లేకపోతే దేవినేని నెహ్రూ గారిని కలిసినా ఇంకేముంది ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా రేపు అధికారంలోకి వచ్చే తెలుగుదేశం. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడవవు. తెలుగుదేశం పార్టీ ఓ జాతీయ పార్టీ. ఎన్టీ రామారావు గారు స్థాపించారు. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ మీద పార్టీ నడుస్తుంది. మాకు యువ నాయకుడు లోకేష్, వీళ్ళ ముగ్గురు బేస్ మీద పార్టీ వెళ్తుంది. సో ఎంతవరకు అంటే గతంలో ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పినా, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి. గత 4.5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ విషయాలు ఏమన్నా కొడాలి నాని గారు ఎత్తాడా? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? ఈ ఎన్నికల స్టంట్లన్నీ జనం గమనిస్తున్నారండి. వీటి గురించి జనానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జనానికి ఆల్రెడీ తెలిసిపోయింది జగన్ ఏంటి, జగన్ పరిపాలన ఏంటి, జగన్ సత్తా ఏంటి, ఏమాత్రం పరిపాలించగలడో తెలిసిపోయింది. దాని గురించి మనం జనానికి చెప్పడం అనేది వాళ్ళకి ఆల్రెడీ అంతా తెలుసు. 2024 ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుసు అనేది రిజల్ట్ రూపంలో బయటపడుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అందరూ, అంటే ఒక వ్యవసాయం కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు కానివ్వండి, లేదా పరిశ్రమలు కానివ్వండి, లేదా భవన నిర్మాణ రంగం కానివ్వండి, చివరికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన, అంటే చివరికి ఎవరైతే ఈ విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రోజున వాళ్ళ పెన్షన్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునే చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి, లోన్లు కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న ఇక్కడ మాకు కామినేని శ్రీనివాస్ గారు, మా నాయకుడు, మా శ్రీనివాస్ గారు పుట్టినరోజు నాడు నేను ట్రైసైకిల్స్ పంపిణీ పెట్టుకున్నా. ఆ తర్వాత కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికైతే ట్రైసైకిల్స్, బడ్డీ కొట్లు అవసరం ఉన్నాయో విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా నన్ను సంప్రదించండి, ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చా. అనేక మంది నాకు కైకలూరు నియోజకవర్గం వాళ్ళు కానీ బయట నుంచి కానీ అనేక మంది ఫోన్లు చేశారు. వాళ్ళు చెప్పేదంతా ఒకటే, మా ఎమ్మెల్యే గారు ఇస్తామన్నారండి, 2 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మీరు ఇవ్వలేనప్పుడు కార్పొరేషన్కి కేటాయించిన 1000 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి?
ఇప్పుడు కార్పొరేషన్లకి ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్కి నిధులు కేటాయించారు. సరే ఇప్పుడు ఆ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజ్ సుధాకర్ ఎలాగో మా పార్టీలోకే ఇదవుతున్నాడు అంటున్నారు. మరి ఆ నిధులన్నీ ఏమైపోతున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? దానికి సమానం చెప్పాలి కదా. దేనికి సమానాలు చెప్పరు. ఏమన్నా అంటే మా మీద ఇరుచుకు పడతాం, తెలుగుదేశం వాళ్ళ మీద ఇరుచుకు పడతాం, లేదా అక్రమ కేసులు పెడతాం, ఇంతే. ఇప్పుడు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ జారిపోతున్నారు జగన్ గారి చేతిలో నుంచి. వైనాట్ 175 కాస్త వైనాట్ పులివెందుల దాకా వచ్చింది. అందుకని ఇప్పుడు పులివెందులు కూడా బీటెక్ రవి గారే కొడతాడు, దాంట్లో నో డౌట్. పులివెందులే గెలుస్తానికే దిక్కులేనోడు రాష్ట్రాన్ని ఏం గెలిపిస్తాడు, 3 రాజధానులు ఏం కడతాడు? అంటే మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్నాళ్ళు మాట్లాడటానికి అంటే భయపడ్డటువంటి కొంతమంది సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే పద్మావతి గారు కానీ, లేకపోతే ఒక డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అయితే నాకు ఒక్కసారి చూపిండి అయ్యా సీఎం నేను బతిలాడుకునే పరిస్థితి. కానీ ఈయన మాత్రం నేను అణగారిన వర్గాల నుంచి వస్తాను, అణగారిన వర్గాలని నేనేదో ఉద్ధరిస్తాను అనే వ్యక్తికి ఈరోజు మా మీద ఒక మీ వాళ్ళే పెత్తనం చేస్తున్నారు కదా, పెత్తందారి మీరే చేస్తున్నారు కదా, మేము కనీసం మా నియోజకవర్గాల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదండి. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పాడు. ఇప్పుడు జగన్ గారికి ఏమన్నా చెప్పదలుచుకుంటే డొక్కా మాణిక్య ప్రసాద్ గారికే చెప్పొచ్చు కదా, ఏమయ్యా నేను నీకు ఎప్పుడు అందుబాటులో లేను, నీకు అందుబాటులోనే ఉన్నాను కదా, నువ్వెప్పుడు వచ్చావు నా ఆఫీస్కి, నా అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగావా అని ఆయన పత్రికా ముఖంగా అడగచ్చు కదా. అంత ఇది ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. ఆయన అడగకుండా డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి జనాలందరినీ బస్సుల్లో యాడ్ నుంచో వేసుకొచ్చి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం అని మీటింగ్ పెట్టి ఆ వారధి బ్యారేజీ మొత్తం జెండాలతో నింపేసి ఆ జెండాలు కట్టిన డబ్బులు పెట్టుకుంటే ఓ 100 గుంతలన్నా పోడ్చొచ్చు రోడ్ల మీద. ఆడికి దిక్కు లేదు. వీళ్ళ జెండాలకి బస్సుల్లో తరలించడానికి బిర్యానీ ప్యాకెట్లకి మటుకు డబ్బులు ఉన్నాయి. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఈ కైకలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి? అంటే ఇక్కడ దోలం నాగేశ్వరరావు గారు గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ మట్టికి సంబంధించి కానీ, లేకపోతే ఇసుకని కానీ గ్రావెల్స్ మొత్తం తవ్వుకుపోతున్నారని చెప్పి ఇక్కడ ప్రజలు సాక్షాత్తు ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ కైకలూరుకి రేపు 24 ఎవరు అంటే సరైన నాయకుడు ఎవరంటారు మీ మాట? దోలం నాగేశ్వరరావు గారు 4.5 సంవత్సరాల నుంచి ఇసుక మట్టి, ఇప్పుడు నా ఇల్లు మెయిన్ రోడ్డు మీదే ఉంది, నా ఇంటి ముందు నుంచి ఎన్ని టిప్పర్లు వెళ్తున్నాయో నా కళ్ళతో చూస్తున్నాను. సీసీ కెమెరాలు ఉన్నాయి నా ఇంటి ముందు, చూపిమంటే చూపిస్తా. రోడ్డు ముందు నుంచి రోజుకి ఎన్ని టిప్పర్లు వెళ్తుందో లోడు, మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, అది అమ్మితే ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది అనేది వాళ్ళు ప్రజలకి సమానం చెప్పుకోవాలి. ప్రజలకు వాళ్ళు సమానం చెప్పుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి రేపు వాళ్ళు ఓటమి దిశగా పయనిస్తున్నారు, మేము గెలుపు దిశగా పయనిస్తున్నాం. రెండోది ఇక్కడ క్యాండిడేట్ ఎవరు అంటారో అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా వెళ్తుంది కాబట్టి అది ఇద్దరు నాయకులు కలిసి కూర్చొని చర్చించుకొని నిర్ణయిస్తారు కైకలూరుకి సంబంధించి. కానీ కైకలూరులో ఎగిరేది మాత్రం తెలుగుదేశం జెండా.